బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు బహిష్కరించడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా లేక వ్యతిరేకమా స్పష్టత ఇవ్వాలన్నారు బండి సంజయ్. అయోధ్య రాముడు అందరికీ దేవుడే అని బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని, పార్టీలకు అతీతంగా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు బహిష్కరించడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా లేక వ్యతిరేకమా అని స్పష్టత ఇవ్వాలన్నారు బండి. అయోధ్య రాముడు అందరికీ దేవుడే అని అన్నారు. ప్రతి భారతీయుడు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని, పార్టీలకు అతీతంగా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని బండి పిలుపునిచ్చారు. రాముడు మా రాముడు, అయోధ్య రాముడిని మేము తరుస్తాం, కురుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామనేటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఏ పార్టీ నాయకులు వచ్చినా, ఏ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్షింతల కార్యక్రమంలో పాల్గొని రాముల వారి యొక్క అక్షింతలను మోసుకొని ఇంటికి తిరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయడం భారతీయ జనతా పార్టీ పెద్ద పనేం కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ దానికి భిన్నంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచించేది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం నుంచి సేకరించిన నిధుల ద్వారా మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఇవాళ ఈ విరాళాల సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు, దీనిలో పాల్గొంటున్నారు. మరి ఆది నాయకత్వానికి సమాచారం పోయిందో లేదో. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పాల్గొందాం. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం, మన అందరి కార్యక్రమం. అందరూ కలిసి 22 నాడు జరిగేటువంటి ఈ ధార్మిక కార్యక్రమంలో, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ ఇలా ఎదురుస్తున్న కార్యక్రమంలో మీరు కూడా రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. అయోధ్య రాముడు మా రాముడు, అయోధ్య రాముడిని మేము తరుస్తాం, కురుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామనేటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామ. బండి సంజయ్ హాట్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. ఈ రోజు ఉదయం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీతాభవన్ చౌరస్తాలో శ్రీకిరణ్ ప్రారంభించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత్ ను ప్రపంచంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దే పనిలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ ముందు చూపు చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చి, దీంతో పాటు అయోధ్య రామయ్య అందరి దేవుడు అంటూ
కామెంట్ చేయడం జరిగింది. ఇది ఒకరి ఇద్దరితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అయోధ్య రాముని నిలయం అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అందరూ సహకరించాలి, దాని గురించి ప్రజల్లోకి అందరికి తీసుకువెళ్ళాలి, అందరూ ఇది ఒక రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు బండి సంజయ్. లావణ్య, అయితే దీనిపైన కాంగ్రెస్ నేతలు ఎవరన్నా స్పందించారా రవి? ఇప్పటి వరకైతే కాంగ్రెస్ నేతలు ఎలాంటి స్పందన అయితే రాలేదు వారిలో.